ఎప్పుడైతే చిటికెన్ మేయర్ గారి భర్తని చిటికెన్ నాగేశ్వరరావు అనే ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మా అందరి సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబట్టం అంటే నేను దాడి చేయాల కుర్చీలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేను కుర్చీలో కూర్చునే మాట్లాడా. తీసుకుంటారా రోజు స్టేషన్ వస్తారా రావట్లేదని అరెస్ట్ చేస్తారా? అంటావా ఎట్లా అంటావనే మాట్లాడాను. నేను ఉరేయలేమన్నాడు. నువ్వు సుబ్బన్ ఉరేస్తావేంటి, నువ్వు సుబ్బన్ ఉరేయలేవు అని చెప్పాను. అతను ఐ పిచ్లో మాట్లాడే, నేను ఐ పిచ్లో అని మాట్లాడాను. మేము ప్రజా జీవితంలో 25 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎస్పీ గారు చట్టం తెలిసిన వాడిని, విచక్షణ తెలిసిన వాడిని. కేసు నా మీద ఇప్పుడు బోలని కేసులు ఉన్నాయి, రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి. నేనేం నేరం చేయలే, నాకేం తప్పుడు వ్యాపారాలు లేవు. నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు, నేనేం కూనీలు చేయను, మర్డర్లు చేయను, రౌడీజం చేయను. అవమానిస్తే తిరగబడతాను. మీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా కావాలని రిజర్వ్ ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు. వస్తా ఆయన మీడియాని తెచ్చుకున్నాడు, మాట్లాడాడు, రెచ్చగొట్టేట్టు మాట్లాడాడు. ఆయన లేడు. మేము వెళ్ళిన నేను ఎస్ఐ ప్రభాకర్ గారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి. ఈ చిల్లబుడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటాను వెళ్ళాం, మాట్లాడుకుంటాను. మీరు చర్యలు తీసుకోండి, తప్పి మీ వాళ్ళు చాడీలేని చర్యలు తీసుకోండి. వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి, తప్పేం లేదు. కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి. నేనైతే సుబ్బన్ని మరొకసారి చెప్తాను, సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు, నేను తీసుకెళ్తానని అడగలేదు. ఇది అసత్యం. తొందరగా రిమాండ్కి పెట్టండి, రేపు పెళ్లి ఉంది, పీటల మీద ఎట్లనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను, చెప్పాను. చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాం రిమాండ్కి అన్నారు. అంతకు మించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనే అతను మాట జారాడో అక్కడి నుంచి మాత్రం కావాలని రెచ్చగొట్టినట్టున్నాడు, కావాలని మాట్లాడినట్టున్నాడు. యాక్షన్ తీసుకోండి, వాస్తవాలను మాత్రం చూసుకోండి.